అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రెజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకున్నట్లయితే మనం ముందుగా అంటే స్టార్టింగ్ మండి లైన్లో మాట్లాడుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నిన్నట్లాగే ఉంది. అంటే మీరేమనుకోవచ్చు అంటే రోజు చెప్పింది చెప్తాండ్రు అనుకోవచ్చు. సో, అక్కడ ఎలా వస్తూ ఉంది అలా చెప్పడం వరకు మన బాధ్యత. సో, ప్రజెంట్ స్టార్టింగ్ మండి లైన్లో చూసుకున్నట్టయితే కొన్ని మండీలకు పెరిగినా కొన్ని మండీలకు తగ్గినా ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ఇంచుమించు నిన్నట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా వెళ్తాయి, ఏమి ఎట్లా చూడాలి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే మనం ముందుగా అంటే టీవీఎస్ మండీ లైన్లో చూసుకున్న, అలాగే జీపీఆర్ మండీ లైన్లో చూసుకున్నా కూడా ఇంచుమించు అట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటుంది, ఏమి ఎట్లా చూడాలి. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్లు అయితే మన మదనపల్లి మార్కెట్ ఇంకా లెట్స్ వెయిట్ అండ్ సీ ప్రైజెస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ఒక 5-10% కొంచెం అటు ఇటుగా అయితే వచ్చి ఉంటుంది. కొన్ని మండీలు తగ్గినా మరికొన్ని మండీలకు పెరిగినా ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటుంది, ఏమి ఎట్లా చూడాలి. మన దగ్గర ప్రజెంట్ 3 ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తక్షణ అందుకే కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, కాల్ చేయొచ్చు.